అవసరం ఉంది. నేను అందుకే ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఈ రోజు కాబట్టి చెప్తున్నా, ఉగాది రోజు కాబట్టి చెప్తున్నాను. నేను ఎక్కువ పూజలు తక్కువ చేస్తాను, కానీ మనసు మాత్రం ఒక్క నిమిషం సంకల్పం మాత్రం తీసుకుంటాను. ఆ సంకల్పం వెంకటేశ్వర స్వామి సాక్షిగా తీసుకుంటా. ఆయన దగ్గరే పోయి నిలబడుకొని ఒకటే కోరుకుంటా, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని ఎట్లయితే ఉందో దాంట్లో అంత కాకపోయినా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఇక్కడ చూపించమని, సమస్య లేని రాష్ట్రం చేయమని ఆయన ఒకసారి కోరుకుంటాను. వర్చువల్గా ఓసారి ఎక్కడున్నా నేరుగా తిరుమలకి వెళ్ళి, వర్చువల్గా అంటే ఇమాజినేషన్లో వెళ్ళి ఒక్కసారి పూజ చేసి ఆయన ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి నా పని ప్రారంభిస్తా. ఏది మంచో అది చేసుకుంటూ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు దృష్టిలో పెట్టుకుని అందరి వాడిగా ఉండాలని, దుష్టులకు మాత్రం ఒకటే చెప్తాను, మళ్ళా చరిత్ర చెప్పిన నగ్న సత్యం, దుష్టుల్ని మాత్రం ఏమారితే మళ్ళా మనం మొదటికి వస్తాం. దాంట్లో రాజీ లేని పోరాటం చేసి మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం.